వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పెండింగ్ బిల్లుల్లో కదలిక మొదలైందనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం. రానున్న బడ్జెట్ నేపథ్యంలో వివిధ శాఖల వారు పెండింగ్ బిల్లుల వివరాలు పంపాలని కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. పెండింగ్ బిల్లులపై సమగ్ర సమాచారం పంపండి అన్ని శాఖలకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ లేఖ. రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి ఆర్థిక శాఖ ప్రయత్నిస్తున్నా కూడా మిగతా ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వట్లేదు. తొలుత 10,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు మాత్రమే ఉన్నట్లు ఆయా శాఖల సమాచారం ఇచ్చాయి కేంద్రానికి. ఆ అంకెలను చూసి విస్తుపోయిన కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు మరోసారి అన్ని శాఖలను అప్రమత్తం చేయడంతో 28,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు ఉన్నట్లు లెక్క తెలియంది. ఒక జలవనరుల శాఖలోనే 18,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు ఉన్నట్లు తెలిసింది. తాజాగా బడ్జెట్ రూపకల్పనలో భాగంగా పెండింగ్ బిల్లుపై సమగ్ర సమాచారం పంపించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకైతే లేఖ రాశారు. ప్రస్తుతం పెండింగ్ బిల్లులు ఎంతవరకు ఉన్నాయో అని తేల్చారో ఆ మొత్తానికి మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఈ సందర్భంగా పీయూష్ కుమార్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.